The force of 25 Newton is working on an object. That object is moved in the direction of the force by 5 meter. The work done by the force is 125 watts, 125 newtons, 125 joules, 125 pascals. Option C. సో ఎంత స్పీడ్గా మనం 125 జూల్స్ ఎలా చెప్పామంటే ఫస్ట్ దీనికి సంబంధించిన వర్క్కి రిలేటెడ్ థియరీ అనేది చూడాలి. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఫిజిక్స్లో వర్క్ రిలేటెడ్ థియరీ అండ్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ రైల్వే అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసరికి వర్క్లో వచ్చే రిలేషన్స్. ఫస్ట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ cos theta, యాంగిల్ బిట్వీన్ ది ఫోర్స్ అండ్ డిస్టెన్స్ ఎఫ్ డాట్ డి కాస్ theta. డాట్ ప్రోడక్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ క్వాంటిటీ అనేది స్కేలర్ క్వాంటిటీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ డన్కి యూనిట్స్ జూల్స్. అదేవిధంగా మనకి ఎనర్జీకి వచ్చేసరికి యూనిట్స్ జూల్స్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసరికి mgh, కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి ఆఫ్ mv స్క్వేర్. వర్క్ డన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ నుండి ఒక వస్తువును ఇలా విసురుతున్నాం. ఇలా విసిరేటప్పుడు ఒక స్టోన్ని హైయెస్ట్ పాయింట్ దగ్గర, అంటే ఈ పొజిషన్ దగ్గర మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అది అలా డ్రాప్ అవుతూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేది డౌన్లో ఎక్కువ ఉంటుంది. సో ఈ మిడ్ పాయింట్లో మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో ఈ మాత్రం డీటెయిల్స్ మనకి చాలు. ఇంకా కావాలంటే వర్క్ డన్ ఎఫ్డి కాస్ థీటా, కొంచెం ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి వర్క్ అనేది 0 అవుతుంది. అంటే ఫోర్సు డిస్టెన్స్ పెర్పెండిక్యులర్గా ఉంటే మనకి వర్క్ డన్ అనేది 0. ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనకి చాలు, క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక వచ్చేసరికి క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎలా చేసామంటే మనకి వర్క్ డన్కి యూనిట్స్ జూల్స్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. ఇది వాట్ ఉంది, న్యూటన్ ఉంది, పాస్కల్ ఉంది. ఆప్షన్ సి కరెక్ట్, జూల్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫోర్స్ ఆఫ్ 20 Newton displaces an object through 2 meter and does a work of 20 joules. The angle between the force and displacement is, చూడండి, ఎఫ్ డి కాస్ థీటా. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 20 newtons, డిస్టెన్స్ 2 meters, కాస్ థీటా, వర్క్ డన్ 20 joules. 20 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ థీటా ఎక్కడ మనకి 1/2 ఉంటుంది, చూడండి, సైన్ 30 1/2 అంటే కాస్ 60 1/2. రెసిప్రోకల్ ఉంటాయి, ప్లస్ చేస్తే 90 వచ్చేటప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ 60, థీటా ఈజ్ ఈక్వల్ టు 60. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వర్క్. ఫస్ట్ వర్క్ డెఫినేషన్ ఏంటి, ఫోర్సు నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అనేవి మల్టిప్లికేషన్ అవుతుంటాయి, యాంగిల్ బిట్వీన్ కాస్. వర్క్ హ్యాస్ డైరెక్షన్. ఫర్ డూయింగ్ వర్క్ ఇట్ ఈస్ నెసెసరీ టు అప్లై ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్. వర్క్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఫర్ వర్క్ డన్ దేర్ షుడ్ బి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇది రైట్. వర్క్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దేర్ ఈజ్ నో డైరెక్షన్. ఫర్ డూయింగ్ వర్క్ ఇట్ ఈస్ నెసెసరీ టు అప్లై ఏ ఫోర్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. రైట్. కాబట్టి నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అంటే ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అనేది మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్, కాబట్టి ఇది స్కేలర్ క్వాంటిటీ. మనం క్వాంటిటీస్ గురించి డిస్కస్ చేస్తాము డీటెయిల్గా, ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్ తీసుకొని. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ హోల్డ్ 4 kg స్కూల్ బ్యాగ్ ఫర్ 30 seconds. ది వర్క్ డన్ బై హిమ్ విల్ బీ ఇన్ జూల్. చూడండి, ఒక బాయ్
బ్యాగ్ హోల్డ్ చేసుకుంటూ అలా ఉన్నాడు 30 సెకండ్స్. సో డిస్టెన్స్ వెళ్ళాడా? వెళ్ళలేదు. సో ఎఫ్ ఇంటూ డి కాస్ థీటా. డి అనేది 0. డి అనేది 0 అయినప్పుడు వర్క్ డన్ అనేది 0. డిస్టెన్స్ 0 అయ్యేటప్పుడు వర్క్ డన్ 0. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. An object of 5 kg is raised to a height of 4 meter. What will be the value of the work done due to the force of the gravity on that object? చూడండి, an object of mass 5 kg, height ఇచ్చాడు 4 meters, g ఇచ్చాడు 10 meter per second square. మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. మనకి కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mgh. m అంటే మాస్ 5 kg, నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ 10, హైట్ వచ్చేసరికి 4 meters. మల్టిపుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 × 4 × 10 200 జూల్స్. అయితే మనకి ఇక్కడ ఏమైంది? రైజ్డ్ టు ఏ హైట్ అంటే పైకి వెళ్తుంది. యాక్చువల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్ ఉంటుంది. ఈ డైరెక్షన్కి మనకి ఆపోజిట్ వచ్చింది కాబట్టి మైనస్ వేస్తాం. సేమ్ డైరెక్షన్లో అయితే ప్లస్ వేస్తాం. రైజ్డ్ కాబట్టి పైకి వెళ్ళింది, రైజ్డ్ కాబట్టి మైనస్ అనేది వస్తుంది, నెగిటివ్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ రొటేటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, వాట్ విల్ బి ది వర్క్ డన్ ఆన్ ఇట్ ఇన్ వన్ రొటేషన్? చూడండి, ఒక సర్క్యులర్ పాత్లో ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ అక్కడికే వచ్చింది, సేమ్ పాయింట్కి. సో సేమ్ పాయింట్కి వచ్చేసరికి మనకు వర్క్ డన్ కరెక్ట్గా డెఫినేషన్ చూస్తే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమైంది? 0 అయింది. డిస్ప్లేస్మెంట్ 0 అయితే మనకి వర్క్ డన్ అనేది కూడా 0. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది వర్క్ డన్ టు ఇంక్రీజ్ స్పీడ్ 5 meter per second to 10 meter per second by a car of 800 kg is. మనకి వర్క్ డన్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కాస్ థీటా, నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ mgh ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv². మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0. కైనెటిక్ ఎనర్జీలో మనకి ఇంక్రీజ్ స్పీడ్ అన్నాడు, అంటే వెలాసిటీ పెరిగింది. సో చేంజ్ అడిగాడు. సో అప్పుడు మనం ఎలా చేయాలి? హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వేరియేషన్ ఇన్ వెలాసిటీ v2² మైనస్ v1². ఆఫ్ మాస్ వచ్చేసరికి 800 kg, వెలాసిటీ మనకి ఫస్ట్ ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ. 10² మైనస్ 5² టు 400 ఇంటూ ఇది a² మైనస్ b² కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 10 × 5, 10 + 5 10 - 5 అంటే 15 × 5, 400 × 75. 75 2 టైమ్స్లో 150, 4 టైమ్స్లో ఇంకో 2 చేస్తే 300. కాబట్టి 300 కాబట్టి ఆప్షన్ ఏ రైట్, 30 kJ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ పిక్స్ అప్ 20 kg of goods at 2 meter above the ground and keeps it on his head. Work done by the person is. ఒక పర్సను 20 kgని హెడ్ పైన ఉంచారు. నెక్స్ట్ 2 meter డిస్టెన్స్. మనకి ఇది పొటెన్షియల్ ఎనర్జీ కిందకి వస్తుంది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mgh. m ఫర్ మాస్ 20, g ఫర్ 10 ఇంటూ హైట్ 2 meters చేస్తే మనకి 400 joules. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. an object of 1 kg raised 10 meter above the surface of earth, then work done by gravitational force will be. Same question. Work done is equal to mgh. 1 kg into gravitational force 9.8 into 10 meters అంటే 98. సో ఇది మనకి రైజ్డ్ అంటే పైకి నెగిటివ్ రాయాలి. ఆప్షన్ డి. అదే మనకి డౌన్ అంటే పాజిటివ్ వేయాలి, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. అది మనకి సేమ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ వేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ అయితే
నెగిటివ్ వేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ రైజ్డ్ 20 kg ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ and put the object 2 meter above on his head. Calculate the work done by the man. His same similar question. mgh mass 20 kg into gravitational force 10 into height వచ్చేసరికి 2 meters 400. Option C. Next question, when an object move 1 meter distance by 1 Newton force of the direction of force, then work done will be, work done is equal to force into distance. Force అనేది 1 Newton, distance 1 meter, 1 into 1 joule. Option D. Next question, work done by a man standing on a platform holding 10 kg suitcases. తను 10 kg suitcase ని హోల్డ్ చేస్తూ ఉన్నారు, కానీ డిస్టెన్స్ అనేది వెళ్ళలేదు. డిస్టెన్స్ 0 అయ్యేటప్పుడు వర్క్ డన్ 0. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 4 kg ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ హారిజాంటల్లీ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meter per second. టు ఇంక్రీజ్ ఇట్స్ స్పీడ్ టు 10 meter per second, ది అమౌంట్ ఆఫ్ నెట్ వర్క్ రిక్వైర్డ్ టు బి డన్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్ ఈ రిక్వైర్డ్ టు డన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. వెలాసిటీ నెట్ రిక్వైర్డ్ అన్నాడు కాబట్టి మనకి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి మనకి హాఫ్ mv స్క్వేర్. చేంజ్ కాబట్టి హాఫ్ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఆఫ్ 4 kg మాస్. వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 10 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 2 into a square minus b square, a plus b into a minus b, అంటే 10 plus 5 15, 10లో 5 తీస్తే 5. టోటల్ మనకి 75 300. 75 into 2 అంటే 150 joules. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాల్ వెయింగ్ 0.1 kilogram ఈజ్ dropped from a stationary position. When it falls from a distance of 2 meters, then what will be the work done by the force of gravity? చూడండి, ఒక బాల్ అనేది డ్రాప్ చేస్తున్నారు అంటే డౌన్వర్డ్ డైరెక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో మనకు ఆన్సర్లో ప్లస్ ఉండాలి. ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు, ఎయిదర్ ఏ కానీ ఎయిదర్ డి కానీ. మనకి 2 meters డిస్టెన్స్, 2 meters ఫోర్స్, work done is equal to mgh. Mass 0.1 into gravitational force 9.8 into 2 meters. సో ఇక్కడ మనకి 196/100 అంటే 1.96 joules. ఆప్షన్ ఏ. మైనస్ కాదు ప్లస్, ఎందుకంటే సేమ్ డైరెక్షన్. రైజ్డ్ అంటే నెగిటివ్ వస్తుంది, ఫాల్ డ్రాప్ అంటే ప్లస్ వస్తుంది. Next question, when the force exerted on an object, then the work done will be 0. If it is a displacement 0 అయితే work done అనేది 0 అవుతుంది. F D work done, displacement 0, total work done 0. Next question, a boy raises a box with a weight of 120 newtons through a height of 2 meter. ది వర్క్ డన్ బై ది బాయ్ ఈజ్. బాయ్ ఒక బాక్స్ని రైజ్ చేసిండు 120 newtons, హైట్ ఆఫ్ 2 meters, హైట్ ఆఫ్ 2 meters అంటే మనకి డైరెక్ట్గా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh. ఇది వెయిట్ w, హైట్ h. వెయిట్ అనేది 120 newtons, హైట్ వచ్చేసరికి 2 meters, టోటల్గా 240 meters అంటే జూల్స్. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైమ్. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు mass into weight is equal to mass into gravitational
force. Next question. If the value of work is positive, then the kinetic energy of the body is, చూడండి, వాల్యూ ఆఫ్ వర్క్ ఈజ్ పాజిటివ్, వర్క్ డన్ అనేది పాజిటివ్ ఎప్పుడవుతుంది, దెన్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఈజ్, ఒక స్టోన్ అనేది పడేటప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ వర్క్ డన్ అనేది పాజిటివ్. అదేవిధంగా మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో డౌన్వర్డ్ వచ్చేటప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్, ఇంక్రీజ్ హిజ్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డిస్ప్లేస్మెంట్ అక్కర్స్, ది వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ నెగిటివ్. ఎప్పుడైనా సరే మనకి వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి నెగిటివ్ అంటే ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లోనే అవుతుంది. ఆప్షన్ ఏ పెర్పెండిక్యులర్ కాదు. పెర్పెండిక్యులర్గా ఉండేటప్పుడు మనకి వర్క్ డన్ 0 అయిపోతుంది. ఇన్ ది డైరెక్షన్ పాజిటివ్, ఇది పాజిటివ్, కానీ మూమెంటానికి సంబంధం లేదు. ఈజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ మూమెంటం అంటే, ఈజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఆప్షన్ సి పాజిటివ్ వస్తుంది. ఆపోజిట్ ఉండేటప్పుడే మనకి నెగిటివ్ వస్తుంది. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈజ్ పాజిటివ్ వెన్, ఎప్పుడంటే సేమ్ డైరెక్షన్లో ఉండేటప్పుడు. డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ పెర్పెండిక్యులర్, పెర్పెండిక్యులర్ అయితే 0, దేర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ అప్పుడు 0, డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు నెగిటివ్. పాజిటివ్ కావాలంటే ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. An object of 20 kg is raised through a height of 2 meters. What will be the work done by the force of gravity on the object? Work done is equal to potential energy తీసుకోవాలి, mgh, mass 20, gravitational 10, height 2, 400. Option A. Next question. A porter lifts 500 Newton up to a distance of 100 meters. Work done by the porter is, porter lift చేసిండు 500 Newtons to a distance of 100 meters. డిస్టెన్స్ ఇలాగుంది, ఫోర్స్ అనేది ఇలాగుంది, అంటే పెర్పెండిక్యులర్గా ఉంది. పెర్పెండిక్యులర్గా ఉండేటప్పుడు ఆప్షన్ సి 0. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్ ఈజ్ నాట్ డన్? A windmill raising the water from well, a donkey put a weight on his back, someone is swimming in a pool, a engine is pulling a train. Engine is pulling a train ఇది perpendicular కాదు కాబట్టి ఇది రైట్, నాట్ డన్ అడిగాడు. someone is swimming in a pool, రైట్. స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్, ఫోర్స్ అనేవి డిస్టెన్స్ సేమ్ డైరెక్షన్, ఇది రైట్. ఏ విండ్ మిల్ రైజింగ్ ద వాటర్ ఫ్రమ్ వెల్, ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏ డాంకీ పుట్ ఏ వెయిట్ ఆన్ హిస్ బ్యాక్ అంటే చూడండి, డాంకీ పైన వెయిట్ ఇలా పెట్టారు. ఇలా వెయిట్ పెట్టడం వల్ల మనకి ఇది వర్క్ డన్ అనేది కావట్లేదు, ఎందుకంటే డిస్టెన్స్ అనేది మూవ్ అవ్వలేదు. సో డిస్టెన్స్ అనేది లేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. ఆప్షన్ బి అనేది నాట్ డన్. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Efficiency of work is known as energy. Capacity to do work is energy. Velocity is equal to, సో ఇది వచ్చేసరికి మనకి ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వర్క్ డన్ ఈజ్ 0, then the angle between the force and displacement is 90 degrees. ప్రీవియస్లో మనం థియరీలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్. 20 Newton force is acting on a body. Body moves 4 meters in direction of applied force. Then work done is, ఆప్షన్స్లో మనకి యూనిట్స్ బట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్, 80 joules. ఎందుకంటే వర్క్ డన్ యూనిట్స్ అనేది జూల్స్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. A worker takes 15 kg object and put the object 1 meter above on his head from the surface of earth, then work done by the worker is.
సో మనకి వర్క్ డన్కి వచ్చేసరికి mgh పొటెన్షియల్ ఎనర్జీ. గ్రావిటేషనల్ ఇచ్చాడంటే పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేయాలి. 15 ఇంటూ గ్రావిటేషనల్ 10 ఇంటూ హైట్ 150. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ ప్రజెంట్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఎనర్జీ ఉంటేనే వర్క్ అనేది ప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, an object of 5 kg is raised to a height of 2 meter. In this process how much work was done? గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చాడంటే మనం వర్క్ డన్కి mgh పొటెన్షియల్ ఎనర్జీ. మాస్ వచ్చేసరికి 5, గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 ఇంటూ 2 మీటర్స్. 5 2 10 ఇంటూ 9.8 అంటే 98 జూల్స్. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following work done does not depend? వర్క్ డన్ డస్ నాట్ డిపెండ్. మాస్ పైన డిపెండ్ అవ్వదు, ఫోర్స్ పైన డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ అవుతుంది. యాంగిల్ బిట్వీన్ ది ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ పైన కూడా డిపెండ్ అవుతుంది, మాస్ పైన డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది వర్క్ డన్ బై ఎ బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్? డిస్ప్లేస్మెంట్, applied force, angle between the force and displacement correct. Initial velocity పైన డిపెండ్ అవ్వదు. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్కర్ రైజ్ 10 kg ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్ అండ్ పుట్ 1.2 meter above on his head, then work done is similar. work done is equal to potential energy. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చాడు కాబట్టి మాస్ 10, గ్రావిటేషనల్ 10, డిస్టెన్స్ 1.2 చేస్తే మనకి 120. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ నోన్ యాజ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది వర్క్ డన్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 56 joules అండ్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 7 newtons. ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 56 joules, ఫోర్స్ 7 newtons, డిస్ప్లేస్మెంట్ తెలియదు, డిస్ప్లేస్మెంట్ 8. ఆప్షన్ 8 మనకి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ సి కరెక్ట్, 8 meters. నెక్స్ట్ క్వశ్చన్, 10 Newton force is working on an object. Object displaced 5 meter in the direction of applied force. Then work done is in the direction కాబట్టి పాజిటివ్, ఈ రెండు తీసేయాలి. న్యూటన్లో ఉండదు వర్క్ డన్. సో ఆప్షన్ సి కరెక్ట్. 10 newtons ఇంటూ 5 meters వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 50 joules. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ 0 దెన్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ 0 అయితే ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ అనేది టోటల్గా ఇంటూ చేస్తే మనకి 0 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పోటర్ పిక్స్ అప్ 12 kg ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ అండ్ ప్లేసెస్ ఇట్ ఆన్ హిజ్ హెడ్ 1.5 meters అబౌవ్ ది గ్రౌండ్. దెన్ వర్క్ ఆన్ ది గూడ్స్ టు బి డన్ బై హిమ్ ఈజ్ జీ ఇచ్చాడు కాబట్టి మనం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh. 12 kg మాస్, గ్రావిటేషనల్ 10, హైట్ వచ్చేసరికి 1.5. 12 ఇంటూ 15 18, పాయింట్కి పాయింట్ ఇంటూ 10 అంటే 180 joules. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్? ఏ రైజ్డ్ హ్యామర్, ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ది గన్, ఏ మూవింగ్ స్టోన్, ఏ రొటేటింగ్ వీల్. రొటేటింగ్ వీల్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వర్క్ డన్ డెఫినేషన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మోర్ డిస్ప్లేస్మెంట్ మోర్ ఫోర్స్ హ్యావ్ మోర్ వర్క్. అంటే ఏ బుల్లెట్ ఫైర్డ్ బై ఎ గన్ అనేది మోర్ వర్క్ వస్తుంది. రైజ్డ్ హ్యామర్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, సో లెస్ ఉంటుంది. ఏ మూవింగ్ స్టోన్ కూడా మనకి లెస్ ఉంటుంది కంపేర్ టు బుల్లెట్ ఫైర్డ్ బై ది గన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ మ్యాన్ పుషెస్ ఏ వాల్ బట్ ఫెయిల్స్ టు డిస్ప్లేస్ ఇట్, ఇట్ డస్. యాక్చువల్గా వాల్ని పుష్ చేస్తుండే కానీ వాల్ వెళ్ళట్లేదు, అంటే దేర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ కానీ ఫోర్స్ ఉంది. అయినా సరే మనకి వర్క్ డన్లో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. డిస్ప్లేస్మెంట్ 0 అయ్యేటప్పుడు వర్క్ డన్ అనేది కూడా 0.
So no any work, option D. Next question. When a person walks 4 meters with a constant force of 12 newtons, the work done by him is, work done is equal to force into displacement, 12 into 4, 48 joules. Option C. Next question. An object of 1 kg is dropped to the ground from a height of 30 meters. What is the work done by the force of gravity? Work done is equal to potential energy mgh, mass equal to 1 kg, gravitational 10, height వచ్చేసరికి 30 meters, 300 joules. Option B. Next question. The product of force and displacement is called work. Option C. Next question. If a person pulls the trolley up to the distance of 10 meters with the force of 50 newtons, what will be the work done? Displacement, force. Force into displacement, 500. Option B. Next question. If a stationary force applied to an object, the object moved in the direction of force is expressed as a result of force and displacement. It is called the work done. Option B. Force into displacement వస్తే మనకి వర్క్ డన్. ఇంపల్స్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ టైం, యాక్సలరేషన్ వచ్చేసరికి వెలాసిటీ బై టైం. ఈ యాక్సలరేషన్ క్లాక్ వైజ్ ఉంటే యాక్సలరేషన్, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే రిటార్డేషన్. నెక్స్ట్ క్వశ్చన్. A force of 125 Newton is acting on an object. That object is moved up to 5 meters in the direction of the force. What will be the work done by the force? Work done by the force into displacement, 125 into 5. Almost మనకి యూనిట్స్ జూల్స్ కాబట్టి వర్క్ డన్ ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. What is the work done if the angle between applied force and the direction of the displacement is 90? ఎప్పుడైనా సరే మనకి 90 ఉంటే cos 90 అంటే 0. ఆప్షన్ డి కరెక్ట్. FD cos theta. theta is equal to 90 అంటే పెర్పెండిక్యులర్, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటే 90, cos 90 0. నెక్స్ట్ క్వశ్చన్. If the work done is negative, then what will be the angle between the force and displacement? వర్క్ డన్ అనేది నెగిటివ్ అంటే చూడండి, సో ఫోర్స్ ఇలా ఉంటుంది, డిస్టెన్స్ ఇలా ఉంటుంది, అప్పుడు మనకి 180 degrees వచ్చేటప్పుడు ఆప్షన్ డి. నెగిటివ్ ఉండేటప్పుడు 180, theta is equal to. A worker takes 10 kilograms of goods from the ground and puts it on 1.1 meter above the land on his head. What will be the work done by the worker? చూడండి, mgh వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే 10 kg ఆఫ్ గూడ్స్ అనేవి పట్టుకొని వెళ్తున్నారు ఫ్రమ్ ది గ్రౌండ్ టు పుట్స్ ఇట్ ఆన్ ది 1.1 meter అబౌవ్ ది గ్రౌండ్. సో ఇలా మనకు పడుతుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ యూజ్ చేయాలి. మాస్ వచ్చేసరికి 10, జీ వచ్చేసరికి 10, హైట్ వచ్చేసరికి 1.1, మల్టిపుల్ చేస్తే 110 joules. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A moving car faces the wind in the opposite direction. What will be the work done by the wind on the car? సో కార్ ఇలా ఫేస్ ఉంటే విండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. వాట్ విల్ బి ది వర్క్ డన్ బై ద విండ్ ఆన్ ది కార్? నెగిటివ్. సేమ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్. A girl whose weight is 200 Newton climbs on a tree which height is 2 meter. What was the work done by the girl after climbing the tree? Work done is equal to potential energy. మాస్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా వెయిట్ ఇచ్చాడు, W ఈజ్ ఈక్వల్ టు mg, 200 ఇంటూ హైట్ వచ్చేసరికి 2 meters, సో 400 joules. ఆప్షన్ బి.
Next question. If someone travels 15 kilometer distance with a fixed force of 500 newtons, then calculate the work done. 15 into 500, 75, 00, 75, 00, option D. Next question. A horizontal force of 10 Newton displaces an object of 5 kg to a distance of 2 meter in the direction of the force. What will be the work done by the object? So manaki first work done is equal to force into displacement. A horizontal force of 10 Newton displaces an object of 5 kg to a distance of 2 meter. Force 10 newtons, distance 2 meters అంటే 20 joules. మనకి ఇక్కడ అన్నెసరీగా మాస్ ఇచ్చాడు ఇక్కడ. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. What is the amount of work done when an object moves under a force of 10 Newton at a distance of 10 meter in the direction of force? So 10 into 10, 100. So option C correct. Next question. A force of 50 Newton displaces an object of 10 meter. What will be the work done by the force? 50 into 10. ఎందుకంటే force 50, displacement 10, 500. Option A correct. Next question. If an object not moving after applying a force, then we can say that there is no work. Any work has not done. Maximum power has used, work has done, minimum power has used, no, any work has not done. Next question. The displacement of an object is 0. The work done by the applied force is 0. Option D. The work done is 0 with 0 displacement. Option B. మనకి ఈ వెలాసిటీ పవర్ మూమెంట్తో రిలేషన్ లేదు వర్క్ డన్కి. A porter raised 12 kg object from the surface of earth and put object 1.5 meter above from surface on his head. Calculate the work done on object. Work done is equal to potential energy mgh, mass 12 kg, gravitational force 10, height వచ్చేసరికి 1.5. 12 into 5, 180 joules. Option C. Next question. A bus runs with a force of 4000 newtons. The work done by the bus is 2000 joules. What is the distance covered by the bus? Distance అడిగాడు. Work done is equal to force into displacement. Work done 2000 joules. Force 4000 into distance. 2 టైమ్స్లో పోతుంది. D is equal to 1/2 అంటే 0.5 meters. Option D. Next question. If a man pulls a trolley by applying force of 50 Newton and trolley is displaced 30 meter, the work done is equal to force into displacement 50 into 30. 50 into 30 అంటే 1500. Option A. Next question. A man puts 20 kg object on his head by raising the object 2 meter above from the surface of earth. Then work done will be W is equal to mgh. Mass 20 kg, gravitational 10, height వచ్చేసరికి 2 meters, so 400 joules. Option B. Next question. A man puts 13 kg object on his head by raising the object 1.5 meter above from the surface of earth. Then work done will be is equal to mgh. Mass 13 kg, gravitational 10, height వచ్చేసరికి మనకి 1.5. 15 3 is 45 4, 15 1 is 15 4, 195 joules. Option A. Next question. If an aeroplane travels 4000 meter distance and work done is 20,000 joules, then force applied on it. Work done is equal to force into displacement. Work done is equal to 20,000 joules is equal to force అనేది need కావాలి, displacement అనేది 4000. 3 zeros 3 zeros, 4 ones are 4 5s are. Option A. Next question. Work can only be done when energy is present. Capacity to do work is energy. Efficiency of work is called energy. Next question. A person picks up 25 kg of weight from the ground
and puts it 2.5 meters above from the ground on his head. If g is equal to 10 meter per second square, then work done by the person is, work done is equal to mgh, 25 mass, g10, distance height 2.5, మల్టిపుల్ చేస్తే 25 25 625, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆల్మోస్ట్ మనం అన్ని క్వశ్చన్స్ని కవర్ చేసాం. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్. వెన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అప్లైడ్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆప్షన్ ఏ పవర్ ఎక్సర్సైజ్డ్, నో వర్క్ డన్. పవర్ నాట్ ఎక్సర్సైజ్డ్, వర్క్ డన్. సో ఈ ఆన్సర్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.